తెలియజేస్తున్నా. ఈరోజు మన అంశం ఏంటంటే, మన జీవితంలో మొదటి స్థానం దేవుడికి ఇస్తే కలిగే ఆశీర్వాదం ఏమిటి? మొదటి స్థానం దేవుడికి ఇస్తే కలిగే ఆశీర్వాదం. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుందండి. వినిపిస్తుందండి. మూలవాక్యం చూడండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 12, 13 వచనాలు చదవండి. అందుకామె, ఈ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టులో పట్టెడు పిండియు బుడ్డలో కొంచెం నూనెయు మా వద్దనున్నదే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకు నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలను వేరుటకే వచ్చి తిననెను. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. చాలా ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి, పరిశుద్ధాత్మదేవ, నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం యేసయ్య. అయా, ఈ వాక్యం ద్వారా మీరు మాతో ఏం మాట్లాడనే ఉన్నారు? సూటిగా, తేటగా, స్పష్టంగా మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ శక్తి ఈ స్థలంలో ఉంచి మీరు మాత్రమే మాట్లాడమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి మనకు ఈ సంఘటన, ఈ యొక్క వాక్య భాగం తెలిసిందే. కానీ దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. కెరీతు వాగు ఎండిపోయిన తర్వాత మరి ఏలియా గారు దేవుడి ఆజ్ఞ ప్రకారము సారెపాతు అనే గ్రామానికి వెళ్ళడం జరిగింది అన్నట్టు. అక్కడ ఆమె ఒక విధవరాలు, సారెపాతు విధవరాలు. అంటే సారెపాతు అనేది ఆ ఊరి పేరు అన్నట్టు. ఆమె ఒక విధవరాలు. ఆమె పేరు ఇక్కడ మెన్షన్ పడలేదు అన్నట్టు. బైబిల్లో ఆమె పేరు లేదు, ఆ విధవరాలు పేరు లేదు. కానీ మామూలుగా సారెపాతు విధవరాలు అంటే ఆ ఊరు పేరే ఆమె పెట్టబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా 12వ వచనం, జీవము తోడు పట్టెడు పిండియు, తొట్టిలో పట్టెడు పిండియు బుడిలో కొంచెం నూనె ఉన్నదని గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకొనవలెనని పుల్లలు ఏరుటకై వచ్చి తిని అని ఆయనతో చెప్తుంది. అయ్యా, 3.5 సంవత్సరాలు కరువు వచ్చిందంట ఆ పట్టణం అంతా కూడా. ఆ సారెపాత, ఆ ప్రపంచం అంతా ఆ పట్టణం అంతా కరువు వచ్చినప్పుడు ఆమెతో ఏలియా ఆమెతో ఆమెను కలిసినప్పుడు, ఆ ఊరికి వెళ్ళగానే ఆమె ఎదురైనప్పుడు ఆ ఏలియాతో చెప్తున్నటువంటి మాటలు అవి. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఆమె ఏలియా అంటాడు ఆమెతోటి, కొంచెమే పిండి ఉందయ్యా, కొంచెం నూనె ఉంది, పుల్లలు ఏరుకుంటున్నాము. ఇప్పుడు ఆ అప్పం ఒకటి చేసుకొని తిని మేము చచ్చిపోవాలి. ఇక మేము సావక ముందే అది తిందామనే ఉద్దేశంతో మేము వచ్చినామయ్యా, ఏం లేదు మా దగ్గర అని చెప్తుంది. అప్పుడు ఏలియా అంటున్నాడు ఇక్కడ ఒక మాట, 13వ మాటలో అంటున్నాడు, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులు, స్థితిగతులు ఏమైనప్పటికీ దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, భయపడవద్దు. కరువు వస్తుంది. తర్వాత ఆమె జీవితంలో ఏమీ లేదు. అక్కడ ఆమె మాట్లాడిన మాటలు మనం చూస్తుంటే, తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె తప్ప ఆమె జీవితంలో ఏమీ మిగిలి లేదు. దేవుని బిడ్డలారా, ఏమీ లేదు. అది తిని ఆమె చనిపోవాలని, వాళ్ళు చనిపోవడానికి సిద్ధపడి ఉన్నారు. అది లాస్ట్ ఫుడ్, లాస్ట్ తిండి. కానీ
మరి ఏలియా అనేటటువంటి దైవజనుడు మాత్రం ఆమెకు వాగ్దానం ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానము గొప్పది. దేవుని బిడ్డలారా, దైవ సేవకుల ద్వారా దేవుడు అనేక సార్లు మాట్లాడతాడు మనతోటి. అప్పుడు ఆ దైవజనుడు అంటున్నాడు, భయపడొద్దమ్మా, భయపడొద్దు అంటున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ స్థితిగతులు, పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ, దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, భయపడొద్దు, భయపడొద్దు, భయపడకుడి. 365 సార్లు బైబిల్లో భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి అనేటటువంటి మాట ఉంటుంది. మనుషులం కాబట్టి ఎంతైనా మనకు ఆందోళన, భయము, అవిశ్వాసము మన జీవితాల్లో ఉంటుంది దేవుని బిడ్డ. కానీ మన పితరులు మన విశ్వాసంతోనే వారు అన్నిటిని, రాజ్యాలను జయించారు, జీవితాలను జయించారు, కష్టాలను జయించారు, కన్నిటిని జయించారు. సమస్తమును వాళ్ళు జయించినట్టుగా మనము చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఏంటంటే, భయంతో ఆమె ఉంది, ఆందోళనతో ఉంది. ఉన్నప్పుడు మరి ఏలియా దైవ సేవకుడు అంటున్న మాట ఏంటంటే, భయపడకు. కొంచెమే ఉందంటే ఉండని, భయపడకు, నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేస్తాడనే వాగ్దానము ఆమెతో ఇస్తున్నాడు. ఈ రోజు మనతో కూడా, నా స్థితి కొంచెమే ఉందయ్యా, నా పరిస్థితులు కొద్దిగా ఉన్నాయి, నా స్థితిగతులు ఏమీ బాగలేవు, చనిపోయే సిచ్యువేషన్ లో ఉన్నాము అని మనం అనుకోవచ్చు ఈరోజు. కానీ దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, ఉదయకాల సమయంలో ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మనం భయపడొద్దు. ఎందుకంటే దేవుడే చెప్పాడు బైబిల్లో మనకి 365 సార్లు వాగ్దానం ఇచ్చాడు. భయపడకుడి, పిలిచిన నేను నమ్మకస్తుడను. యెషయా గ్రంథంలో అంటాడు, భయపడకు, నిన్ను పేరు పెట్టి నేను పిలిచాను, నా దాసుడవని నేను ఉపేక్షించినానని అంటాడు. 43లో, 45లో, మరి కీర్తనలో, సామెతల్లో ఎక్కడ చూసినా భయపడకుడి, భయపడకుడి అని. ఓడ మునిగిపోయేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు గాలిని గద్దించి, వాతావరణాన్ని గద్దించి, సముద్రాన్ని గద్దించి, మరి భయపడకుడి అల్ప విశ్వాసులారా అని చెప్తాడు. అందుకనే మన జీవితంలో కూడా మరి ఈ సారెపాతు విధవరాలతో దేవుడు మాట్లాడుతున్నాడు దైవ సేవకుడు ద్వారా. ఏమని మాట్లాడుతున్నాడంటే, భయపడకు అమ్మా, ఏం పర్వాలేదు, భయపడవద్దు అని చెప్పి మొదటి వాగ్దానము ఇచ్చాడు. రెండవది ఏంటంటే, చదవండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. దేవుని బిడ్డలారా, గమనించండి. రెండోది ఏమంటున్నాడంటే ఇక్కడ మాట, నువ్వు పోయి చెప్పినట్లు చేయుము, చెప్పినట్లు చేయుము, చెప్పినట్లు చేయము. ఏం చేయమన్నాడంటే, అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. అది ఎంత పిండి ఉండని, కొంచెమే పిండి ఉందయ్యా, కొంచెమే నూనె ఉందయ్యా, మేము తిని చనిపోవాలనుకుంటున్నామయ్యా, ఇక మాకు వేరే దిక్కు లేదయ్యా అంటే, నువ్వు ఫస్ట్ నేను చెప్పినట్టు చెయ్యి. మొదటి అప్పము ఏం చేయాలంట, నా యొద్దకు తీసుకొని రమ్ము. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మొదటిది దేవునికి ఇవ్వాలి. ఏదైనా సరే మొదటిది. విశ్వాసులుగా మనం నేర్చుకోవాల్సింది, దేవుని పిల్లలుగా, విశ్వాసులైనా సేవకులైనా ఎవరైనా సరే మన జీవితంలో మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. మన జీవితంలో బంధువులు కాదు, మొదటగా స్నేహితులు కాదు, తర్వాత ఇంటి వాళ్ళు కాదు, కుటుంబం కాదు, కానీ ప్రభువే మనకు మొదటి స్థానం. దేవుని బిడ్డ, మొదటి అప్పము తీసుకురమ్మన్నాడు దైవ సేవకు. దేవుని బిడ్డలారా, అక్కడ మొదటిది అనగానే ఇవ్వడమే, ఇంకా భౌతికంగానే ఆలోచిస్తూ ఉంటాం మనం శరీరకంగా. మరి ఆత్మీయంగా కూడా ప్రభువుకు మొదటి స్థానం మనం ఇచ్చినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో మనల్ని ఆదుకుంటాడు, ఆదరిస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకనే అది సమయమైనా సరే, సమయం కూడా మొదటి గడియ ప్రభు కొరకు మనం ఇచ్చే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మొదటి గడియ, మొదటి గడియ చూడండి. మొదటి గడియ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమ్మా ప్రార్థన?
మూడు గంటల నుంచి 6 గంటల వరకు. 3 గంటల నుంచి 6 గంటల వరకు మొదటి గడియ. ఈ మొదటి గడియ ఎంతో కష్టతరమైనటువంటిదే. ఈ ఈ 3 గంటల నుంచి 6 గంటల వరకు బాగా నిద్రలు వస్తుంటాయి. కానీ దేవుడికి ఈ రోజంతా మొదటి గడియ ప్రభుకి ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. మరి సమయం మాత్రమే కాదు, నీ ధనము, నీ సమయము, నీ తలాంతులు ఏమైనా సరే మొదటగా ప్రభుకి ఇవ్వాలి దేవుని బిడ్డలారా. అందుకనే వచ్చిన దాంట్లో దశమ భాగం తీసుకురావాలని చెప్తే విశ్వాసులకు చాలా కోపం వస్తుంది. ఎందుకో ఈ పాస్టర్లే తినాలని చెప్పి అడుగుతున్నారేమో అనుకుంటారు. కాదండి, ఎందుకంటే మొదటిది అంటే నీకు వచ్చిన దాంట్లో మరి దశమ భాగం, కొంత భాగం తీసి ప్రభుకి ఇవ్వడం వల్ల నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడు భిక్షగాడు ఎప్పుడు కాదు, మనం భిక్షగాళ్ళం. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ప్రతిదీ మనం అనుభవిస్తున్నాం. ఆయన భిక్ష. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే మనకున్న ఆరోగ్యము, ఆహారము, మనకున్నటువంటి సమృద్ధి, సౌకర్యము ఇవన్నీ కూడా ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆయనకి ఇవ్వడానికి ఎప్పుడు కూడా మనం వెనకాడకూడదు దేవుని బిడ్డలారా. ఈ సారెపాతు విధవరాలతో దైవ సేవకుడైనటువంటి ఏలియా గారు చెప్పిన మాట ఏంటంటే, మొదటిది అప్పము తీసుకొని రమ్మని చెప్పాడు దేవుని బిడ్డ. మొదటి అప్పము తీసుకొని రమ్మని చెప్పాడు. మొదటిది ఫస్ట్ది నాకు ఇవ్వాలని చెప్పి మరి దైవ సేవకుడు చెప్పినప్పుడు ఆమె కొంచెం సందేహించవచ్చు ఆమె మనసులో. కానీ ఏమనుకున్నదో చివరికి మనకైతే తెలియదు. కానీ మొదటిది చేసుకొని వచ్చింది, తీసుకొని వచ్చింది, మొత్తానికైతే తీసుకొని వచ్చింది. వచ్చినప్పుడు దేవుడు మరి దాన్ని ఎంతగానో ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అవునా? కాబట్టి 3.5 సంవత్సరాల కరువులో కూడా ఆమె కుండలో పిండి అయిపోలేదు, ఆమె బుడ్డిలో నూనె అయిపోలేదు. ఆ మొదటిది దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి ఇవ్వడం ద్వారా దేవుడు ఆమెను ఎంతగానో ఆశీర్వదించాడు. కాబట్టి మన జీవితంలో కూడా మొదటి గడియ ప్రభు ప్రార్థనలో మనం గడపాలి, ప్రభుకి ఇవ్వాలి సమయాన్ని. తర్వాత మొదటి సంపద, మనం ఏదైనా జీతం వచ్చినప్పుడు, ఏదైనా ఆదాయం వచ్చినప్పుడు ప్రభువుకు మొదటి స్థానం ఇవ్వడం, దశమ భాగం ఇవ్వడం అనేది మనం నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. ఇచ్చి చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఇచ్చి విస్తారమైనటువంటి పంట కోసిన వాళ్ళు ఉన్నారు. విస్తారమైన దీవెనలు దేవునికి ఇచ్చి మరి ఫలము పొందిన వాళ్ళు ఉన్నారు దేవుని బిడ్డలారా. అందుకనే మన జీవితంలో మొదటిది దేవునికి ఇవ్వాలి. మూడోది ఏంటంటే, మొదటిది దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు చేసిన ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే, మరి చనిపోయే స్థితిలో ఉన్నటువంటి ఆమెను దేవుడు ఆశీర్వదించాడు. చనిపోయే స్థితి నుండి దేవుడు కాపాడుతాడు. మూడోది, చనిపోయే స్థితి నుంచి దేవుడు కాపాడుతాడు అనేది మూడోది. ఆమె ఏం చెప్పింది చూడండి 12వ వచనంలో, నేను చనిపోవాలని చెప్పింది కదా. చదవండి 12వ వచనము. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టులో పట్టెడు పిండియు గుడ్డలో కొంచెం నూనెయు నా వద్ద ఉన్నదే గాని అప్పము ఒక్కటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటి నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పొల్లలు వేరుటకే వచ్చి తినెను. సావక ముందు అంటే చచ్చిపోతా అని ఫిక్స్ అయిపోయింది ఆమె. ఎందుకు ఫిక్స్ అయిపోయిందంటే, ఈ ఉన్న పిండి కొంచెమే ఉంది, ఇక కరువు వచ్చింది 3.5 సంవత్సరాలు. ఈ కరువులో మమ్మల్ని పోషించే వాళ్ళు ఎవరు లేరు, మా దిక్కు చూసే వాళ్ళు ఎవరు లేరు, నాకు నా బిడ్డకు ఈ కొద్దిగంత పిండే ఉందిగా, ఇది తిని చనిపోవాలి, లాస్ట్ ఫైనల్ అని అనుకుంది. కానీ ఫైనల్ చేశాడా దేవుడు? దాన్ని చేశాడా? చేయలేదండి. చేయలేదు. ఎందుకు చేయలేదంటే, మొదటిది ప్రభుకి ఇచ్చింది. మొదటి అప్పము చేసి దైవ సేవకుడికి ఇస్తే తిని దైవ సేవకుడు దాన్ని ఆశీర్వదించాడు దేవుని బిడ్డ. దాని ద్వారా ఆమెకు దీవెనలు వచ్చినాయి. అద్భుతంగా దేవుడు ఆమెను పోషించాడు. అంటే చనిపోయే స్థితి నుండి దేవుడు ఆమెను కాపాడినాడు. దేవుని బిడ్డ, ఈరోజు చనిపోయే స్థితి నుంచి, చనిపోవాలిగా, నాకు ఏ దిక్కు లేదు, ఏ ఆధారం లేదు, ఎవరు కూడా నన్ను చూడరు, నా పరిస్థితులు బహుఘోరంగా ఉన్నాయని అనుకున్నటువంటి దైవ సేవకులు గాని, విశ్వాసులు గాని ఈ లోకంలో మనం చూస్తే ఎంతో మందిని దేవుడు పిలిచి తిరిగి ఆశీర్వదించిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది సాక్ష్యాలు మనం వింటున్నాం దేవుని బిడ్డ. అందుకనే చనిపోయేటటువంటి స్థితిలో ఉన్నా కూడా దేవుని వైపు చూడాలి, దేవుడు చెప్పింది చేయాలి. నాలుగోది ఏంటంటే, దేవుడి మాట చొప్పున చేస్తే శ్రమ నుండి సమృద్ధిలోకి దేవుడు నడిపిస్తాడు. దేవుని మాట చొప్పున ఏలియా గారు అన్నారు 13వ వచనంలో, ఏమన్నాడంటే,
నువ్వు పోయి భయపడొద్దు, నీవు పోయి చెప్పినట్లు చేయమన్నాడు కదా. నేను చెప్పినట్లు చేయమన్నాడు. ఉందా అక్కడ వాక్యం? ఉంది కదా. ఉందమ్మగారు. చెప్పినట్లు చేయాలి. శ్రమ కాలంలో, కష్టకాలంలో, కఠిన పరిస్థితుల్లో దేవుని బిడ్డ దేవుని పాదాల దగ్గర ఉండి ఆయన చెప్పినట్లు నువ్వు చేస్తే, ఆయన మాట చొప్పున నువ్వు నడుచుకుంటే, ఆయన వాక్య ప్రకారంగా నువ్వు బ్రతికితే, ఎక్కడికి తొలగిపోకుండా నువ్వు మంచిగా బ్రతికితే, దేవుడు ఏం చేస్తాడంటే శ్రమ నుండి సమృద్ధిలోకి మనల్ని నడిపిస్తాడు. ఆమె అనుకుంది శ్రమ వచ్చింది, ఇంకా ఇవి తిని చనిపోవాలనుకున్నది, ఇదే పిండి లాస్ట్ నా జీవితంలో అనుకుంది. కానీ అందరూ కరువుతో అల్లాడిపోయారు, కానీ ఆ కుటుంబం మాత్రం 3.5 సంవత్సరాలు ఆమె పోషించబడింది. దైవ సేవకుడు కూడా ఆయనలో పోషించబడ్డాడు, ఏలియా గారు. అంటే దేవుడు చేసిన అద్భుతం అలాంటిది దేవుని బిడ్డ. అందుకనే దేవుడి మాట చొప్పున చేస్తే శ్రమ నుండి సమృద్ధిలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనం ఏం చేస్తామంటే 100 రూపాయలు అవసరం ఉంటే 100 రూపాయలు అడుగుతాం ప్రభుని, 100 అని అడుగుతాం. కానీ ప్రభు 200 ఇచ్చే దేవుడు అండి. అందుకనే వాక్యం ఉంటుంది, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా మేలు చేసేటటువంటి దేవుడని. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో దేవుని బిడ్డలారా, మనకు అవసరం ఉన్న దానికంటే కొంచెము ఎక్కువగానే ప్రభు ఇచ్చాడు చాలా సార్లు గమనిస్తే. కానీ ముఠాముఠిగా అంతవరకే 100 అడిగితే 100 ఇచ్చే దేవుడైతే ఎప్పుడు కాదండి. నేను బాగా గమనించాను. 100 రూపాయలు అవసరం ఉంటే 100 కాడికే సమాప్తం చేసే దేవుడు మన దేవుడు కాదు, కానీ 100కి 200 ఇచ్చేటటువంటి దేవుడు. చాలా విశాలమైనటువంటి మనసు కలిగిన వాడు మన దేవుడు, దేవుని బిడ్లారా. అందుకనే దేవుడి మాట చొప్పున మనం జీవిస్తే, ఆయనకు మొదటి స్థానం ఇస్తే, తప్పకుండా శ్రమ నుండి సమృద్ధిలోనికి ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్లారా, 4 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది ఏంటిదండి? మొదటి పాయింట్ భయపడవద్దని చెప్పి, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మనము భయపడవద్దు. రెండోది ఏంటిది? మన జీవితంలో మొదటిది దేవునికి ఇవ్వాలి. మొదటిది అది ఏదైనా సరే, సమయమైనా, తలాంతులైనా, తర్వాత డబ్బైనా, ఏదైనా మనకి ఏదొస్తే అది మొదటిది దేవునికి ఇవ్వాలి. మూడోది ఏంటిది? చనిపోయే స్థితిలో నుండి దేవుడు కాపాడతాడు. చనిపోయే స్థితిలో ఈ సారెపాతి విధవరాలు అనుకున్నది నా పని అయిపోయిందని, కానీ ప్రభు మాత్రం ఆమెను సజీవురాలుగా, అందరికీ కరువు వచ్చిన ఆమెను ఎంతగానో పోషించాడు. మూడోది ఏంటి? నాలుగోది, దేవుని మాట చొప్పున చేస్తే శ్రమ నుండి సముద్రంలోనికి. పేతురు గారితో కూడా ప్రభు అదే చెప్పాడు, నా మాట చొప్పున ఇప్పుడు పోయి వలలు వేయమన్నాడు. వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డప్పుడు ఒక చేప కూడా పడలేదు దేవుని బిడ్డలారా. మరి అప్పుడు దేవుని మాట విని వల వేసినప్పుడు విశ్వాసంతో వలలు పిగిలిపోయే చేపలు పడ్డాయి. మన జీవితంలో కూడా దేవుని మాట సెలవిస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి దేవుని బిడ్డ. అందుకే శ్రమలో నుండి సమృద్ధిలోనికి మనల్ని నడిపించేటటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసేటటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నందుకు ఈరోజు సంతోషిద్దాం. మరి విశ్వాసంతో మొదటి స్థానం దేవునికి ఇచ్చి మనం అనేక మేలులను మనము పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుగాక. సమయం ఇచ్చిన సంధ్య గారికి వందనాలు. వందనాలు అమ్మగారు, చక్కటి మాటలు వివరించారు. మన జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇస్తే కలిగే ఆశీర్వాదాలు ఏంటి చక్కగా చెప్పారు. మరి మొదటిది భయపడవద్దని దేవుడు మరి సారాపతి అదవరాలు చెప్పినట్లుగా మనకు కూడా ఈ రోజు చెప్తున్నాడు, భయపడవద్దని. మరి రెండో వాటిగా నువ్వు వెళ్ళి నీవు పోయి చెప్పినట్లు చేయము, మొదట అప్పము తీసుకొని రమ్మని చెప్పినట్లుగా మొదట దేవుని పని చేస్తే మనకు అన్ని మన జీవితంలో అన్ని జరుగుతాయని, మన జీవితంలో మొదటి గడియ దేవునికి ఇస్తే చాలు, దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడని, అలాగే చనిపోయే స్థితిలో నుండి దేవుడు మనల్ని కాపాడుతాడు అని, దేవుడి మాట చొప్పున చేస్తే శ్రమలో నుండి సమృద్ధిలోనికి నడిపిస్తాడని, ఇదంతా మనకి దేవుని మాట వల్లనే ఇవన్నీ జరుగుతాయని చక్కటి వాక్యం చెప్పిన అమ్మగారికి ఉదయకాల సమయంలో మంచి వాక్యం చెప్పారు అమ్మగారు. అందుబట్టి వందనాలు. వాక్య నిమిత్తం మన మధ్య బ్రదర్ ప్రార్థన చేస్తారు. సర్వశక్తిమంతుడా గొప్ప తండ్రి, నీకు వందనములు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి, సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు పొందాలంటే రీతిలో మా జీవితం ఉండాలో నా ప్రభా.
దైవజనరాల ద్వారా నా ప్రభా మాకు తెలియజేపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రములు ప్రభా. ఇదిగో నా ప్రభా, కలిమిలేములతో అనేక ఇబ్బందులతో ఉన్నటువంటి అనేక మందికి నా ప్రభా, ఆధ్యాత్మిక జీవితంలో లోటులతో ఉన్న వారందరికీ నా సంతృప్తిని కలిగించే ఘనమైన ప్రశస్తమైన బహునా తండ్రి విలువైన వాక్యమును బట్టి నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. ఉదయకాల సమయంలో మమ్మల్ని మీరు లక్ష్య పెడుతున్నారు కనుక ప్రభా, చక్కటి వాక్యాన్ని మాకు తెలియపరిచినారు తండ్రి. ఇదిగో వినినవాడు వివేకి, దాన్ని ఫాలో అయిన వాడు జ్ఞాని అన్నట్లుగా నా ప్రభా, వినినటువంటి మేము వివేకులమైన మేము జ్ఞానుల వలె ఆ యొక్క వాక్యానుసారంగా జీవించి నీకు ధన్యతను, నీకు మహిమకరంగా జీవించే గొప్ప భవిష్యత్తును నా తండ్రి ఆలోచన మాకు దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రభా యేసు క్రీస్తు వారి నామంలో వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుందామండి. ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా, ముగింపు ప్రార్థన చేసేసుకుందాం. సరే, ముగింపు ప్రార్థన చేసేయండి అమ్మగారు. ఓకే. కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం దేవా. మంచి దేవుడు, ఘనమైన కార్యాలు చేసే దేవా. అయ్యా మరి ప్రభా, చనిపోయే స్థితిలో కూడా గొప్ప కార్యాలు చేసే దేవుడు. అనేక సార్లు మేము పడిపోయినప్పుడు తండ్రి, మా పని అయిపోయింది అనుకున్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేసి మమ్మల్ని లేవనెత్తిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. అయ్యా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినావు ప్రభు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. దైవ సేవకులను, విశ్వాసులను నడిపిస్తున్నటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన యేసయ్య. మీ పాదాలు పట్టుకుంటూ ఎలాంటి అవసరాలు అక్కర్లో ఉన్నారు, పర్సనల్ గా వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారు బిడ్డలు నాయన, మీరు సహాయం చేయండి. వారి కోరికను, వారి ఆశను నెరవేర్చండి తండ్రి యేసయ్య. నీ మాట చొప్పున బ్రతికే భాగ్యము మాకందరికీ దయచేయండి. మా సొంత ఆలోచనలు కాకుండా నాయన, సొంత తలంపులు కాకుండా నీ మాట చొప్పున మేము బ్రతకాలి తండ్రి. నీ కార్యాలు మేము చూడాలి ప్రభా. అతి భాగ్యం మాకందరికీ దయచేయమని అడుగుచు సార్వత్రిక సంఘాన్ని మీరు ఆశీర్వదించి కృప చూపి నాయన, అనేక మందిని నా తండ్రి ఇందులో జాయిన్ అవటానికి మీరు కృప చూపండి, లేవనెత్తండి. ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా అనేకులకు సువార్త అందుటకు, ప్రకటించబోటకు మీరు సహాయము చేయమని యేసయ్య. మీ పాదాలు పట్టుకుంటూ మా ప్రతి అవసరతలు మీ చేతులు పెడుతూ నా ప్రభునతి పరిశుద్ధుడునైనా యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మన్యన సహవాసము, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్న ప్రతి బిడ్డ పైనను, లోకంలో ఉన్న సకల పరిశుద్ధుల పైనను, ప్రత్యేకించి సార్వత్రిక సంఘము పైనను సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు అమ్మగారు. వందనాలు.